ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఉమ్మడి గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నిక ఏకపక్షంగా ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏ విధంగానైతే రాష్ట్రంలో ఏకపక్షంగా విజయం సాధించిందో అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏకపక్షంగా మద్దతు పలుకుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే 1924 జగన్మోహన్ రెడ్డి పరిపాలన గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎంత దయనీయ పరిస్థితికి వెళ్ళిందో కూడా మనం చూసాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి శతవిధాల ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ఈరోజు యువత మద్దతు చాలా అవసరం. సో ఈ ఎన్నిక ఏకపక్షం కావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మా ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా ఈ ఎన్నిక ఏకపక్షంగా కావడం ద్వారా ప్రజలు ఇంకా గత ఎన్నికల కన్నా మాకు ఇంకా పూర్తి మద్దతుగా ఉన్నారని చెప్పి కూడా నిరూపించడానికి ఉపయోగపడుతుంది ఈ ఎన్నిక. దీంట్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వన్ సైడ్గా ఉండేట్లుగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా పట్టాభద్రుల శాసన మండలి ఎన్నికలకి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ కోసం వేలాది మంది ఈరోజు పట్టాభద్రులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగులు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి పేరుతో 16,800 మందికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం అహర్నిశలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్టాభద్రుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి అనే ఆలోచన ప్రజల్లో ఉంది. ముందుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు, విద్యావేత్త, విద్యా సంస్థలు నడిపి విద్య ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలను గుర్తించేటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి వ్యక్తి మన 2 జిల్లాల్లో కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా విద్యావేత్తలు కానీ, సామాజికవేత్తలు కానీ, టీచర్స్ కానీ, అలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ ఎన్నికలు రేపు 27వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా. ఈరోజు వేలాది మంది ఎన్డీఏ కార్యకర్తల సమూహంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసింది. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైన వ్యవస్థలన్నీ కూడా 7 నెలల్లోనే చక్కదిద్దటం, అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళటం, సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈరోజు రాష్ట్రం ముందుంది. అందుకే ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిని ప్రజలందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంట ఉన్నారు. అందుకే ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో మంత్రిగా
రైతు నాయకుడిగా, యువత నాయకుడిగా, ఆయన విద్యార్థి దశ నుండి కూడా ఆయన నాయకత్వ బాధ్యతలు తీసుకొని అనేక సమస్యల పరిష్కారంలో ఆయన ముందున్నారు. సో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేమందరం కూడా ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సమిష్టి కృషి చేస్తాం, ఎన్డీఏ అందరినీ కలుపుకొని పనిచేస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మరి ఈరోజు ఎన్డీఏ పక్ష అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి ఈరోజు ఆలపాటి రాజేంద్ర గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి. మరి వీరికి రాజకీయంగా అపారమైనటువంటి అనుభవం ఉంది. వీరు గ్రాడ్యుయేట్స్కి, ప్రభుత్వానికి ఒక వారధిగా వ్యవహరించగలరు. వారికి ఉన్నటువంటి అనుభవంతో గ్రాడ్యుయేట్స్ ఒక మనోభావాలకి అనుగుణంగా, వారి యొక్క ఆశయాలకి, ఆలోచనకు అనుగుణంగా మరి ప్రభుత్వంతో వారు ఉన్నటువంటి అనుబంధంతో ఖచ్చితంగా వాళ్ళు గ్రాడ్యుయేట్స్కి మంచి చేయగలరు అనే ఆలోచనతో ఈరోజు వారికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు వారు భారీగా గ్రాడ్యుయేట్స్ మద్దతుతో, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల మద్దతుతో ఈరోజు వచ్చి మరి నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి కావచ్చు, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలో కావచ్చు, అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి జాబ్ క్రియేషన్లో కావచ్చు, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తుంది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే బీజేపీ సహకారంతో ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కనుక ఈ తరుణంలో మరి ఆలపాటి రాజేంద్ర గారు వారి యొక్క అభ్యర్థిత్వాన్ని అందరూ కూడా ప్రోత్సహించాలి, గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. గుంటూరు, కృష్ణా జిల్లాల కొట్టబర్దుల ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారుల ఆశీస్సులతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగానే మూడు పార్టీల కార్యకర్తలు, నాయకుల కోలాహలం మధ్య ఈరోజు చేసినటువంటి నామినేషన్ వారి గెలుపు నల్లేరు మీద నడకని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ గెలుపు అనేది ముఖ్యం కాదు, 100కి 90% ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. వాటిని ఏ విధంగా పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చి ఓటు చేయించుకోవాలనే దాని మీద కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఇవాళ సిద్ధమవుతా ఉన్నారు. గతంలో సాధారణ ఎన్నికల ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కింద వ్యతిరేకత చాప కింద నీరులా కనపడి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఉత్తరాంధ్ర కానీ, దక్షిణ రాయలసీమ, ఉత్తర రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఆ రోజున సత్తా చాటి సాధారణ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందని ముందుగానే అర్థమైంది. ఈ 8 నెలల కాలం కూటమి ప్రభుత్వ పనితీరుకి ఈరోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి ఎన్నిక ఉన్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనంగా నిలబడబోతా ఉంది. ముఖ్యంగా పట్టభద్రులు, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, నిరుద్యోగ పట్టభద్రులు కానీ వారి యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. వారే కాదు, అన్ని వర్గాల సమస్యల పట్ల వారికి పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల, వాళ్ళ యొక్క మంచి చెడుల పట్ల పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా పార్టీకి, అదేవిధంగా పట్టభద్రులకి, ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులు అందరూ కూడా న్యాయం చేసే అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించి శ్రేణులందరూ కూడా సంబరాలు త్వరలోనే చేసుకోబోతా ఉన్నాం అనేది ఈ నామినేషన్ సందర్భంగా రుజువైందని చెప్పి తెలియజేస్తూ నామినేషన్కు ఇచ్చేసిన ప్రతి కార్యకర్తకి, 3 పార్టీల కార్యకర్తల నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వానికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు నా రాజకీయ ఆలోచన, రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే, ఇప్పుడు 33 నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల, ఉపాధి కల్పించడం పట్ల, నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి, ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, పనిచేసే ప్రభుత్వానికి, ప్రగతి సాధించే ప్రభుత్వానికి, ఈ రోజున మంచి ప్రభుత్వానికి, 7 నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన. ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం, ఆశీస్సులు, సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా, ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొక్కసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ, ఈ గెలుపు, కాబోయే గెలుపు, విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి, నిరుద్యోగ యువతకి, ఈ రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరి సమస్యలు, విద్యా విధానం పట్ల కానీ, లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ, అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరు చెప్పలేరు, కానీ ప్రభుత్వ ప్రతినిధిగా, ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసనమండలి సభ్యుడినైతే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథిగా ఉంటానని చెప్పి, అది 100కి 100 పాళ్ళు వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, 33 నియోజకవర్గాల్లో అందరినీ కలిశారు. 33 నియోజకవర్గాల్లో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నిస్తాను, ఇంకా ప్రయత్నించాలి. 27వ తారీఖు వరకు సమయం ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అయితే 3 సార్లు తిరిగాను, కొన్ని నియోజకవర్గాల్లో 2 సార్లు తిరిగాను, కొన్ని నియోజకవర్గాలు ఇంకా తిరగాల్సి ఉంది. ఇది 33 నియోజకవర్గాల్లో 3,46,000 గ్రాడ్యుయేట్స్ని కలవాల్సినటువంటి బాధ్యత నాకుంది. వాళ్ళ సమస్యల్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది. వాళ్ళ సమస్యల పట్ల స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రభుత్వంకి వారధిలాగా పనిచేస్తానని చెప్పి మరొకసారి సెలవు చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.